హాయ్ ఫ్రెండ్స్, సన్నారి విశ్వేశ్వర స్వామి చరిత్ర మొదలు పెడదాం. పాలకొండలో వ్యవసాయ వృత్తి చేసుకునే దంపతులు ఉండేవారు. వారికి ఎన్నో తీర్థయాత్రలు చేసిన తర్వాత ఒక బిడ్డ పుట్టాడు. వాడిని ఎంతో గారాబంగా పెంచారు. ఆ కుర్రవాడు పెరిగి పెద్దవాడై పెళ్ళీడు వయసుకు వచ్చాడు. ఒకరోజు అతను ఇంటికి వెళ్తుండగా దారిలో ఒక పాము కాటేసి అక్కడికక్కడే మరణించాడు. ఆ దంపతులు ఆ కుర్రవాడి శరీరాన్ని తీసుకుని విశ్వనాథ స్వామి దగ్గరకు వెళ్లి స్వామి కాళ్ల మీద పడి మాకు పుత్రభిక్ష పెట్టండి అని ఏడవసాగారు. వారి కష్టానికి కరిగిపోయిన స్వామి ఆ కుర్రవాడి నుదుటి మీద తమ బొటనవేలు ఉంచి కళ్ళు మూసుకున్నారు. కొంత సమయం తర్వాత ఎక్కడ్నుంచో ఒక విషసర్పం స్వామివారి వద్దకు వచ్చి ఆయన కాళ్ల వద్ద పడగ వంచి నుంచుంది. అప్పుడు స్వామి తన ఎడమ చేత్తో ఆ పాము పడగను సవరించి ఆ పాముతో ఇలా అన్నారు: ఓ ఫణిరాజా, నిరపరాధులను ఇలా బలి చేశావెందుకు? దీని వలన నీవు ఘోర పాపాల పాలై నరకం అనుభవిస్తావు. ఈ పాపాన్ని సరిచేయటానికి ఇంద్రాదిలో 12 సంవత్సరాలు తపస్సు చేయి. అలాగే నీవు చేసిన తప్పును నీవే సరిచేయి అని ఆజ్ఞాపించారు. ఆ సర్పం వెంటనే కుర్రవాడి శరీరం దగ్గరకు వెళ్లి తాను కరిచిన ప్రదేశంలో నోరు పెట్టి విషాన్ని తొలగించింది. తర్వాత విశ్వనాథ స్వామి ఆశీర్వాదం వలన ఆ కుర్రవాడి శరీరంలోకి మళ్లీ ప్రాణం వచ్చి అతను నిద్ర నుండి లేచినట్లు లేచి స్వామి పాదాల మీద పడ్డాడు. ఈ అద్భుత లీల ఆ గ్రామంలో అందరి నోట చర్చనీయాంశమైంది. విశ్వనాథ స్వామికి జీవనోపాధి ఎలా వస్తోంది? ఇలా అన్నదానాలకి పూజలకి ఇంత డబ్బు ఎక్కడిది అని కొందరికి అనుమానం వచ్చింది. వారు గమనిస్తే విశ్వనాథ స్వామి ప్రతిరోజు వృత్తి ఆరంభించటానికి ముందు నిప్పంటించి కామాక్షి దేవిని స్మరించగానే ఆ నిప్పులో నుండి స్వామికి ఆ రోజుకు కావలసిన బంగారం బయటికి వచ్చేది. ఇది గమనించిన వారు ఆశ్చర్యపోయారు. ఇక్కడితో సన్నారి విశ్వేశ్వర స్వామి చరిత్ర 2వ భాగం పూర్తయింది. మళ్ళీ వచ్చే భాగంతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.